బ్యానర్లో పెట్టిన వృధా అనే సంగతి ఒకటి నిరూపించబడింది సార్. ఓకే, సామరామోహన్ రెడ్డి గారు, భరత్ గారు, ఇంకా తిరుగులేనట్టేనా రేవంత్ రెడ్డికి? భరత్ గారు, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి అండ్ జీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు ఒక మంచి రోజు, యాజ్ యూ ఆల్ సెడ్ అండ్ కన్వేడ్ యువర్ గ్రీటింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు, ఇది జూబ్లీహిల్స్ ప్రజల విజయం, ఈ తెలంగాణ ప్రజల విజయం. వాళ్ళు కోరుకుంటున్నటువంటి ప్రభుత్వం, ఆ యొక్క సంక్షేమాలు, అభివృద్ధి అన్నీ కూడా ముందుకు సాగాలని మేము మీ వెన్నుదన్నుగా ఉన్నామనేటటువంటిది మా మీద భరోసా పెట్టుకుని గెలిపించినందుకు అంతే బాధ్యతగా అసెంబ్లీ ఎన్నికలలో గెలిపిస్తే ఎట్లయితే సంక్షేమాలని ప్రగతి పదంలో తీసుకుపోతున్నామో, పార్లమెంట్లో గెలిపిస్తే ఎట్లయితే గలం ఇప్పించి కేంద్రం నుంచి నిధులు కానీ లేకపోతే సంక్షేమాలు కానీ ప్రాజెక్టులు కానీ పర్మిషన్లు కానీ తెచ్చుకోగలుగుతున్నామో, సేమ్ ఈరోజు జూబ్లీహిల్స్లో హైదరాబాద్లో బేస్ లేదు అంటే ఒకసారి కంటోన్మెంట్లో ఆశీర్వదించారు, సరిపోతలేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా ఆశీర్వదించారు. సిట్టింగ్ సీట్ల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అహంకారం దిగుతలేదని చెప్పి ఏదైతే అసెంబ్లీలో గుణపాఠం చెప్పిండ్రో అదే గుణపాఠాన్ని తర్వాత పార్లమెంట్లో చూపించారు. ఇంకా తగ్గించుకుంటకపోతే అది కంటోన్మెంట్లో చూపించారు, అయినా తగ్గకపోతే ఈరోజు జూబ్లీహిల్స్లో కూడా చూపించారు. వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే అది వాళ్ళ ఇష్టం. కానీ తెలంగాణ ప్రజల పద్ధతి మాత్రం ఒకటే ఉంటుంది. క్రమశిక్షణ లేకుండా అహంకారంతో ప్రజలనంటే చాలా చిన్నగా చేసి అబద్ధ ప్రచారాలతో బతుకుదామంటే ఈ జాతి ఒప్పుకోదు. అట్లాంటి ప్రచారాలను కానీ లేకపోతే జిగుత్సాకరమైనటువంటి మాటలను కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు కానీ దయచేసి ఇవన్నీ బంద్ చేసుకుని రాష్ట్ర హితం కోసం అందరం పాటుపడదామని ఈరోజు ముఖ్యమంత్రి గారు తన యొక్క ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పిండు. రండి, నిజంగా ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరిగినప్పుడు పోరాటం చేయండి, నిరసనలు చేయండి, మా మీద ఒత్తిడి తెండి, అసెంబ్లీలో బల్లగుద్ది మాట్లాడండి. అంతే తప్ప సోషల్ మీడియాలో స్పాన్సర్డ్ అబద్ధాలని లేకపోతే ఫేక్ ఆర్టికల్స్ని లేకపోతే ఫేక్ ప్రాపగాండాని లేకపోతే జుగుత్సాకరమైనటువంటి భాషతోటి లేకపోతే అట్లాంటి ఏమంటారు సందర్భాలు వచ్చేటటువంటి ఆ చిత్రాలతోటి దయచేసి తెలంగాణలో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఒక కాల్ ఇచ్చిండ్రు. దాన్ని గౌరవించుకొని ప్రతిపక్షాలు కానీ పాలకపక్షం కానీ మనం ఎట్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోదాం అనేటటువంటి దాని మీద చర్చ చేద్దాం. నిజంగా తప్పులు ఏమైనా ఉండి మీరు సమస్యలు లేవనెత్తితే మేము చేయలేకపోతే ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి భవిష్యత్ అనేటటువంటిది ఏమైతాం అనేది ప్రజలు తెలుస్తారు. ఇప్పుడు మీరు ఒక మంచి మాట అన్నారు, మునుగోడులో వాళ్ళు గెలవంగానే అహంకారం కళ్ళి నెత్తికి ఎక్కిపోయిన తర్వాత మైదానంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనప్పుడు జానారెడ్డి గారు లాంటి ఒక టాల్ పర్సనాలిటీని ఓడగొట్టినప్పుడు ఇక మాకు తిరిగే లేదని అనుకున్నప్పుడు కర్రు కాల్చి వాత తెలంగాణ ప్రజలు ఎట్లా పెట్టిండ్రు. దయచేసి వాళ్ళకి జరిగినటువంటి ఒకటి మన హిస్టరీ చూసినాం. అహంకారంతో పోతే ఏమైతుంది తెలంగాణ అనేది మనం చూసినాం. ఖచ్చితంగా అట్లాంటివన్నీ చూసి తర్వాత గెలిచిన వాళ్ళమే కాబట్టి అట్లాంటి తప్పులు మేము కానీ మా నాయకత్వం కానీ మా పార్టీ కానీ చేసేటటువంటి ఆస్కారమే లేదు. మేము ప్రజలతోటి మమేకమైపోయేటటువంటి వాళ్ళం, ప్రజలకి బలం చేకూర్చేటటువంటి వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మార్క్ మై వర్డ్స్ 10 సంవత్సరాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. సంక్షేమాలే కాదు ప్రగతి పదంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయి ప్రతి తెలంగాణ బిడ్డనే కాదు దేశంలో ఉంటున్నటువంటి మిగతా వాళ్ళు కూడా తెలంగాణలోకి పోయి మనం ఆడ నివసిద్దాం అనేటటువంటి వాతావరణాన్ని మా ప్రభుత్వం మా హయాంలోనే మేము చేసి చూపిస్తాం అనేటటువంటి నమ్మకము మా నేతల మీద, మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్ మీద, తర్వాత మా పార్టీ సంఘటితమైనటువంటి శక్తి మీద మాకు ఈరోజు ఖచ్చితమైన విశ్వాసం కూడా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ మాట కూడా అన్నారు, సంఘటితం అయి కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే మిగతా ఏ పార్టీలు కలిసి వచ్చినా కూడా గెలిపించేటటువంటి సినిమానే లేదు. ఇది ఒక ఉదాహరణ. దీని నుంచి మేము నేర్చుకొని పోయేటటువంటిది ఏంటిది అని అంటే ఇదే సంఘటితమైనటువంటి శక్తితోటి మా పార్టీ మేము ముందుకు పోతాం. ప్రజల ఆశీర్వాదాలు మనల్ని మేము పొందుతూనే ఉంటాం. అయితే దొంగ ఓట్ల కాడికించి దుష్ప్రచారం మొదలు పెడితే దొంగ ఓట్ల దగ్గరికి మొదలు పెట్టిండ్రు, బుల్డోజర్ అని అన్నారు, హైడ్రా అని అన్నారు, మూసీల 1,00,000 కోట్ల కుంభకోణం అయిపోయింది అని చెప్పని అన్నారు, లేకపోతే యూరియాకి సంబంధించిన మొత్తం స్కేర్సిటీ వీళ్ళ వల్లనే చేతనైతే లేదని అన్నారు. ఏవెన్నున్నా ప్రజలు విఘ్నులు కాబట్టి మంచేంది చెడేంది నిజమేంది అబద్ధమైంది అనేటటువంటిది వాళ్ళ విఘ్నత తెలుసు. వాళ్ళకి వాళ్ళు వాటిని బేరేజ్ వేసుకుంటారు. బీఆర్ఎస్ ఇదే దుష్ప్రచారాల గిట్ట పాల్పడితే కరుగాల్సి ఇట్లనే వాతాలు అనేది కంటిన్యూస్గా పెడుతూనే ఉంటారు. కానీ ఇక బీజేపీ విషయం అని అంటామా, ఇది ఒక గుణపాఠం లెక్క. సుదీర్ఘకాలంగా ఎంపీ స్థానంలో అప్పుడు బండారు దత్తాత్రేయ గారి దగ్గరికి మొదలు పెట్టుకుంటే కిషన్ రెడ్డి గారు ఉంటున్నట్టు 10 ఏళ్ళైనా ఈరోజు జూబ్లీహిల్సే కాదు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా
ఇటు మెట్రో ఎక్స్టెన్షన్ జరగకపోయినా, మూసి ప్రక్షాళన జరగకపోయినా, కనీసం యూజీడీల యొక్క మరమ్మతులు చేయలేకపోయినా, చిన్నపాటి 10 mm వర్షం పడితేనే కాలనీలు మునిగిపోయేటటువంటి పరిస్థితుల దాకా ఉన్నప్పటికీ ఈరోజు స్లోగా మార్పు అనేది మా ప్రభుత్వం తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు స్థానికంగా మాకు కొంచెం బలం ఇచ్చిండ్రు. ఆ యొక్క సమస్యల పరిష్కారం గురించి మేము ముంగడికి ఇంకా ఖచ్చితంగా పోయినప్పుడు బీజేపీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం ఉంది. కేవలం ఈడోడిపోయింది అనేటటువంటి కాదు. హైదరాబాద్ లో ఈ రోజు జెండా మేము 1 కాదు 2 పాతినం. ఇది మాది ప్రారంభం మాత్రమే. ఇది వీడికి ఆగదిగా ఇది కంటిన్యూ అయ్యకుండా పోతుంది. 17 ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఒక విలేకరు అదే మాట అడుగుతూనే 17 తారీఖు కేబినెట్ లో మేము నిర్ణయం తీసుకుంటాము స్థానిక సంస్థల ఎన్నికల గురించి అని అన్నాం. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఖచ్చితంగా ఇదే సంఘటితమైనటువంటి శక్తితోటి మేము ఎన్నికలు కొట్లాడతాము. బీజేపీ అంటే లేదేమో కానీ బీఆర్ఎస్ జెండాలు పీకుతాము, కాంగ్రెస్ జెండాలు పాతాము. ఓకే, బాలాజీ యాదవ్ గారు. సార్ నమస్తే సార్, భరత్ గారు.